మనకు కోపం వచ్చినప్పుడు నేనే మనిషిని, పశువుని కాదు అని చెప్పి మన మనసులో అనుకోవాలి. మనం దీపావళి పండుగ జరుపుకుంటాం. అదే నరక చతుర్దశి ముందు తెల్లారి దీపావళి. ఈ నరకాసురుడు అనే రాక్షసుడు ఎంతోమంది స్త్రీలను బాధ పెట్టేవాడు. అతని ఆగడాలు శృతి మించడంతో భరించలేని స్త్రీలు శ్రీకృష్ణ భగవానుని శరణుజొచ్చి నరకాసురుని బాధ నుండి మమ్మల్ని కాపాడమని మొరపెట్టుకున్నారు. దీనికి ఒక మాస్టర్ ప్లాను తయారు చేస్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు యుద్ధభూమికి వెళ్ళి దమ్ముంటే నరకాసురుడు తనపై యుద్ధానికి రావాలని ప్రకటిస్తాడు. మహా బలశాలి, తనను ఎదిరించేవారు ఈ ప్రాంతంలో ఎవరు లేరనుకొని విపరీతమైన గర్వంతో ఉన్న నరకాసురుడు ఈ వార్త వినగానే చెప్పలేనంత కోపంతో ఊగిపోయేవాడు. విపరీతమైన ఆవేశంతో నరకాసురుడు యుద్ధభూమికి చేరుకోగానే శ్రీకృష్ణుడు మారు మాట్లాడకుండా పారిపోయి తిరిగి వచ్చేవాడు. ఇదే మాదిరి సుమారు 17-18 సార్లు నరకాసురుణ్ణి యుద్ధానికి పిలిచి అతనిలో కోపాన్ని రేకెత్తించి అతను యుద్ధభూమికి రాగానే వెనుదిరిగి ఇంటికి వచ్చేవాడు శ్రీకృష్ణుడు. చివరికి సత్యభామను వెంట పెట్టుకొని నరకాసురుడిపై యుద్ధం చేసి సత్యభామ చేత అతన్ని సంహరింపచేస్తాడు శ్రీకృష్ణుడు. ఈ శుభదినానే మనము నరక చతుర్దశిగా, మరుసటి రోజును దీపావళిగా తరతరాలుగా ఆనందంగా జరుపుకుంటూ వస్తున్న విషయం అందరికీ తెలిసి రోజును ప్రకృతి యొక్క నియమ నిబంధనలను అనుసరించి స్త్రీలను విపరీతంగా హింసించిన ఆ రాక్షసుడు ఒక స్త్రీతోనే చంపబడాలి. అందుకని వాణ్ణి సంహరించడానికి సత్యభామను ఎంచుకున్నాడు శ్రీకృష్ణుడు. అయితే మహాబలశాలి అయిన నరకాసురుణ్ణి ప్రతిసారి అతని యుద్ధానికి ఆహ్వానిస్తూ అతనిలో కోపాన్ని రేకెత్తించి శక్తిని కోల్పోయేలా చేసి బలహీనపరుస్తాడు. ఇక్కడ మరొక అంతరార్థం ఏమిటంటే, ఒక్కసారి కోపానికి వస్తే ఆహారం ద్వారా వచ్చే శక్తి వృధా అవుతుంది. అంటే క్రోధం వలన అవివేకం కలుగుతుంది, అనగా జ్ఞాపక శక్తి నశించును. బుద్ధి నాశనం వలన మానవుడు తన స్థితి నుండి పతనమగును. అంటే కోపం కలిగినప్పుడు మానవుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ప్రవర్తించకూడదు. ఒక్కసారి కోపం వచ్చినప్పుడు శరీరంలోని ఉష్ణోగ్రత, బ్లడ్ ప్రెషరు మరియు వివిధ రకముల వికృతమైన మార్పులు కలగడం వలన ఏర్పడ్డ శారీరక మానసిక దుస్థితిని మామూలు స్థాయికి తీసుకొని 3 నెలలుగా తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే శక్తి వృధా అవుతుంది. ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.